ఎక్స్‌పోర్ట్స్ ప్రమోట్ చేయగలిగితే ఇంకా చాలా బ్రహ్మాండంగా మనం దేశాన్ని మరియు రాష్ట్రాన్ని కూడా ముందుకు ఇంకొక తీసుకువెళ్ళవచ్చు. ప్రస్తావన కూడా కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ చేశారు యాహ్! సార్. దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి అలాగే ఆస్తుల హ్మ్. విక్రయానికి రెండో ప్రణాళిక. అవును. ఇది చాలా కీలకమైన అంశమే. అంటే గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్, దాని నుంచి డీవియేట్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అగైన్ మళ్ళీ ఆవు కథలాగా ఇది వచ్చి స్టీల్ ప్లాంట్ దగ్గర, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆగుతుంది. యాహ్! సో దీని మీద యాక్చువల్‌గా కొంచెం మీరు సందేహాలు ఉన్నాయి చూసుకుంటే సార్. ఈ ఈ అసెట్ మానిటైజేషన్ అని చాలా రోజుల నుంచి మొదలుపెట్టారు. అసెట్ మానిటైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే వాళ్ళ దగ్గర చాలా భూములున్నాయి. వాటిలను కమర్షియల్‌గా లీజ్‌కి గాని ఇలాగ ఇచ్చి మనం దాని నుంచి మానిటైజ్ చేయగలమా అన్నది ఒకటి. తర్వాత మీరన్నట్టు రెండవదొచ్చేసి డిజిన్వెస్ట్‌మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాతొచ్చేసి రెగ్యులేషన్ రాజ్ ఏదైతే ఉందో రెగ్యులేషన్‌లను చాలా తగ్గించి ఎఫ్‌డీఐలను అట్రాక్ట్ చేయడం. ఈ 3 విషయాలు కూడా మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా మీరు లేవనెత్తిన అంశం డిజిన్వెస్ట్‌మెంట్. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే ఫిబ్రవరి ఐ థింక్ 2021 సంవత్సరంలోనే స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్‌లని డివైడ్ చేసి, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్‌లో లాభాల బాటల్లో లేని వాటిని ప్రైవేటైజ్ చేయడం లేకుండా మూసివేయడం. ఇదే ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం. సో మీరన్నట్టు ఫైనల్‌గా ఇదొచ్చేసి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద వస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మొన్నే మనం మాట్లాడుకున్నాం. సుమారుగా 11,440 కోట్లు, ఈక్విటీగా 10,330 కోట్లు, ఆ తర్వాత 1,140 కోట్లు అన్నది ఈ వర్కింగ్ క్యాపిటల్ కోసం అవి వాట్లను షేర్స్ రూపంలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని గనక మనము ఆలోచిస్తే, ఈరోజు నిన్నో ఎక్కడో పేపర్‌లో చదివా. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు కూడా అక్కడి ప్రభుత్వాలు ఆ స్టీల్ కంపెనీలను మూసివేయకుండా ఉండడానికి వాళ్ళు క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ చేస్తున్నారట. మీరు అటు యూకేలో చూసుకున్నా, తర్వాత సౌత్ ఆఫ్రికాలో చూసుకున్నా, సౌత్ ఆఫ్రికాలో ఆర్సిలర్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ప్లాంట్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తుంటే అక్కడ ప్రభుత్వాలు మేము మీకు ప్యాకేజ్ ఇస్తామన్నట్టుగా వచ్చారు. అంటే స్టీల్ అన్నది చాలా ప్రాఫిటబుల్ ఇండస్ట్రీస్ లేకుంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు దిగరు. అంతే కదా. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు దిగుతున్నారు అంటే అది ప్రాఫిటబుల్ ఇండస్ట్రీనే. నేను మొన్న ఎయిర్‌పోర్ట్‌కి వెళుతూ చూస్తే రాధా టీఎంటీ వాళ్ళు సినిమా యాక్టర్లతో అట్లా ప్రమోషన్ చేస్తున్నారు. ఐ థింక్ రానా గారు దానికి, రాణా గారు. తర్వాత ఇంకొక స్టీల్‌కి జస్‌ప్రీత్ బుమ్రా అతను బ్రాండ్ అంబాసిడర్. అంటే ఇంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే స్టీల్ ప్లాంట్ అన్నది స్టీల్ అన్నది ఒక లాభం బాటలో తీసుకువెళ్ళే పరిశ్రమ అని తెలుస్తుంది. తర్వాత నితిన్ గడ్కరీ గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే స్టీలు, సిమెంటు అన్నవి మొనోపలి అయిపోతే ఏమవుతుందంటే దేశానికి చాలా ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. అవును. ఇప్పటికే సిమెంట్ అన్నది ప్రైవేట్ సెక్టర్‌లోకి వెళ్ళిపోయింది మొత్తంగా. కాబట్టి ఇప్పుడు స్టీల్ కూడా వెళ్ళిపోతే ఏమవుతుంది అన్నది ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మీరన్నట్టు డిజిన్వెస్ట్‌మెంట్ అన్నది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ చేశారు. అది మేము కూడా దానికి మద్దతు పలికాం. ఎందుకంటే స్టీలు, సిమెంటు అన్నవి మన దేశ ప్రగతికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో మెయిన్‌గా మనం ఉపయోగించేది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా ఈసారి సుమారుగా ఒక 12,00,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇన్‌ఫ్యూజ్ చేస్తామన్నది అంటున్నారు. సుమారుగా 15,00,000 దాకా వెళ్ళొచ్చని. అది కూడా మంచి విషయమే. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే మనం ముఖ్యంగా రోడ్స్, పోర్ట్స్ ఇలాంటివి డెవలప్ చేస్తే ఏంటంటే ఉద్యోగాలు పెరుగుతాయి. ఆ తర్వాత వచ్చేసి ప్రజల చేతుల్లో డబ్బొస్తుంది. దానివల్ల మళ్ళా ఎకానమీ ఒక వర్చువస్ సర్కిల్‌లో వెళుతుంది. సో ఈ విధంగా డిజిన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేదేంటంటే సుమారుగా మీరు 25,000 కోట్ల రూపాయలు ఒక మారటోరియం విధించి ఒక 5 సంవత్సరాలు గనక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి గనక మీరు ఇవ్వగలిగితే అది శాశ్వతంగా దాన్ని బయటికి తీసుకురావచ్చు అన్నది ముఖ్యంగా చెబుతున్నది. ఎందుకంటే ఈ 11,440 కోట్లతో పాటు మిగతా చర్యలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా మనం చర్చించినట్టు ఆర్ఐఎన్ఎల్‌లో ఉన్న భూమి ఏదైతే ఉందో అది రాష్ట్రపతి పేరు మీద ఉంది. 86 కోట్లు బ్యాలెన్స్ షీట్‌లో చూపించారు. దాన్ని గనక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయగలిగితే దాన్ని పెట్టుబడిగా చూపించి బ్యాంకుల నుంచి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం చాలా సులభం. దానితో విశాఖపట్నం స్టీల్ మళ్ళా కంప్లీట్‌గా మనము మార్చొచ్చు అన్నది ఒక బట్ వాదన. ఒకటి సార్, మీరు తర్వాత అన్నట్టు వచ్చేసి ఆ స్టేల్ మేట్ యాహ్! అయితే అట్లా కంటిన్యూ అవుతుంటే 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్ మన ముందు కనిపిస్తుంది. 10 ఏళ్ల లోపల సర్వైవ్ అయితే వెల్ అండ్ గుడ్. 10 ఏళ్ల తర్వాత అయినా ప్రైవేటైజేషన్ అనే బూచి స్పష్టంగా కనిపిస్తుంది కదా. అందుకని మీరు చెప్పిందే సొల్యూషన్. ఐ బిలీవ్ మీరు ఈ పాటికి
మన లాస్ట్ టైం మీరు డిస్కస్ చేసినప్పుడు చెప్పారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి యు ఆర్ గోయింగ్ టు రైట్. అవునండి, ఆల్మోస్ట్ పేపర్ రెడీ అయింది. ఇంకా 2-3 ఎక్స్పర్ట్స్ అంతా కలిసి ఒక పేపర్ సబ్మిట్ చేస్తాం. అంటే మీరు ఇచ్చిన 11,440 కోట్ల సహాయం అన్నది మోస్ట్ వెల్కమ్. దానితో పాటు ఇంకా కొద్దిగా చర్యలు, దీన్నే ఏమంటారంటే హాతీ చెలాగాయ ధూమ్ రహగాయ అంటే ఏనుగు వెళ్ళిపోయింది, తోక మిగిలిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు 11,440 కోట్లతో పాటు మిగతా కొన్ని చర్యలు చేయగలిగితే ఏమవుతుందంటే టోటల్ గా దాన్ని బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే నేషనల్ స్టీల్ పాలసీ చూస్తే 2030 సంవత్సరానికి 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటికి మనం 142 మిలియన్ టన్నుల్లోనే ఉన్నాం. అందులో 70% వచ్చేసి ప్రైవేటు, 20-30% పబ్లిక్ రంగం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే మనం పబ్లిక్ రంగంలో కూడా స్టీల్ ను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ మొనోపలిని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు అన్నది. తర్వాత ఏంటంటే స్టీల్ అన్నది లేబర్ ఇంటెన్సివ్ ఆర్గనైజేషన్. దానివల్ల ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేయబడతాయి. మన వెల్ఫేర్ స్టేట్ లో మనకు లాభాలతో పాటు ఉద్యోగాల సృష్టి కూడా చాలా అవసరం. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలని మనం కోరుకుంటున్నాం. రైట్ సార్. అయితే ఇంకా మిగిలిన అంశాలకు వస్తే రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వారు మాట్లాడుతూ సరే ఫైనాన్స్ మినిస్టర్కి ధన్యవాదాలు చెప్తూ 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు ఈ ఒక్క ప్రస్తావనే చేశారు. గురజాడ పద్యంతో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించినందుకు మళ్ళీ రెండోసారి ధన్యవాదాలు చెప్పారు. ఇంకంతకు మించి లాస్ట్ టైం బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు ఏపీకి సంబంధించి ప్రస్తావన చేశారు కిందటి సంవత్సరం. అవి దాని కొనసాగింపు పైన ఎలాంటి ప్రకటన చేయకపోవడం మీద మాత్రం మాట్లాడలేదు ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి బడ్జెట్ లో ప్రయారిటీస్ మారుతుంటాయి. ముఖ్యంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ దిశగా రాకుంటే ఇలా ప్రతి బడ్జెట్ లో కూడా ఏదో ఒక స్టేట్ లో ఎలక్షన్లు రావడం, ఆ స్టేట్ కు కేటాయింపులు ఎక్కువ అవడం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్ని స్టేట్లకు సమానంగా ఇవ్వాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకేసారి ఎలక్షన్లు జరిగితే అది. కానీ అది జరిగితే మళ్ళా రాష్ట్రంలో ఉన్న అంశాలు పక్కనకు వెళ్ళిపోతాయి, లేకుంటే కేంద్రంలో ఉన్న పార్టీకే మద్దతు పలుకుతారని ఒక వర్షన్ జరుగుతోంది. ఫెడరలిజం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి భంగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ అది వాదిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే బడ్జెట్ లో కంటిన్యూటీ ఉండడం కూడా చాలా అవసరం. అందుకని నేను ఎప్పుడు ఏం చెబుతుంటానంటే ఒక 5 సంవత్సరాల బడ్జెట్ తీసుకొని ప్రతి బడ్జెట్ లో ఏం ప్రకటించారు, దాన్ని ఎంతవరకు మనం సక్సెస్ఫుల్ అవ్వగలిగాం. ఎందుకంటే ప్రజలకు కూడా మెమరీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి బడ్జెట్ అయిన తర్వాత ఇంకా మొత్తం మారిపోతుంది అనుకుంటాం, కానీ ఆ తరువాత ఏం జరిగింది అన్న దానికి కూడా ఎక్కడ ఒక ఫీడ్బ్యాక్ లేదు. అందువల్ల కేంద్ర బడ్జెట్ లో ఈ డాక్యుమెంట్ ను కూడా యాడ్ చేయాలన్నాను. గత 5 సంవత్సరాల బడ్జెట్ లో మీరు ఏం ప్రకటించారు, దానిలో ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారు, ఎంత విజయం సాధించారు అన్నది కనుక ఒకటి రాగలిగితే ఏమవుతుందంటే ప్రజలకు కూడా అంటే ఇంత డబ్బులతో మనం ఫైనల్ గా ఏమైంది అన్నది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా 80 కోట్ల మందికి మనం ఇంకా కూడా ఈ పీడిఎస్ షాప్స్ ద్వారా మనం ఇంకా ఈ విధంగా సప్లై చేయడం అన్నది ఏ విధంగా మనం జస్టిఫై చేసుకుంటాం అన్నది కూడా చూడాల్సిన అంశం. సో వారన్నట్టు ఈ జలజీవన్ మిషన్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే హెల్త్ కి ప్రధానంగా నీటి యొక్క పొల్యూషన్ ఏదైతే ఉందో దాని వల్ల చాలా రోగాలు వస్తాయి. కాబట్టి రక్షిత మంచినీటిని మనం గనక ప్రజలకు అందించగలిగితే, దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యం మెరుగవుతే, ఆరోగ్యం మీద వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు వాళ్ళ చేతిలో మిగిలితే, వాళ్ళు దాన్ని తీసుకెళ్లి మార్కెట్ లో పెడితే మళ్ళా డిమాండ్ పెరిగి మళ్ళా వర్చువస్ సర్కిల్ ఆఫ్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది అన్నది ఒకటి ప్రధానమైన అంశం. కాబట్టి జల్ జీవన్ మిషన్ ని 2028 ద్వారా పొడిగిస్తూ కనీసం అప్పటికైనా అన్ని గ్రామాలలో ట్యాపుల ద్వారా, కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి పథకం ఏదైతే వాళ్ళు ఇవ్వగలరో అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్య పరిస్థితి అభివృద్ధి చెందుతుంది అన్నది అందరూ మనం అనుకున్న ముఖ్యమైన విషయం. సార్ ఫైనల్ గా కాంగ్రెస్ మాట్లాడింది లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడింది అనే మాట పక్కన పెడితే బీహార్ సెంట్రిక్ గా ఈ బడ్జెట్ నడిచిందనే ప్రధాన ప్రస్తావన ఎలీట్ సెక్షన్స్ నుంచి కూడా వచ్చింది. మీరేమంటారు? నేను కూడా నా దీంట్లో అదే మొదలు పెట్టాను. నేను ఇన్ఫాక్ట్ మన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఈ రోజు దానిలో ముఖ్యంగా గురజాడ వారి మాట, తర్వాత వచ్చేసి ప్రధానంగా బీహార్ ప్రాధాన్యం ఉన్న బడ్జెట్. ఎందుకంటే అవి ఎలక్షన్స్ రిలేటెడ్ కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా బడ్జెట్లు అన్నవి అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాలనేది మనం కోరుకుంటాం. కానీ పొలిటికల్ కంపల్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది కాకుండా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుదలలో జేడీయూ పాత్ర కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి ఇక దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అన్నది కూడా మనకి
నిస్సహాయత కూడా కనిపిస్తుంది ఒక్కోసారి. రైట్. ఆ విధంగా ముందుకు వెళ్ళారు. సో ఇట్స్ ఏ పొలిటికల్, బట్ బై అండ్ లార్జ్ ఈ బడ్జెట్ చూసుకుంటే చాలా విషయాలను స్పృశించారు. ఇది ప్రొయాక్టివ్గా చాలా కనిపించింది. విషయాలను గ్రోత్ ప్రొయాక్టివ్గా ఆధారంగా కనిపిస్తుంది. ప్రొయాక్టివ్ బడ్జెట్, తర్వాత వచ్చేసి అన్ని రంగాలకు స్పృశిస్తూ ఫైనల్ గా మనం కోరుకుంటుంది ఏంటంటే ఈ చెప్పిన విషయాలన్నీ కూడా ఫీల్డ్ లో వీటి ట్రాన్స్లేషన్ జరగాలి, వీటి అమలు జరగాలి అన్నది. అందుకనే నేను